చూడండి, అకస్మాత్తుగా మనిషికి ప్రమాదం సంభవిస్తూ ఉంటుంది. తనకే తెలియదు ఆ ప్రమాదం వస్తుందని. కొంతమందికి ఏదో జబ్బు చేస్తూ ఉంటుంది, ఎమర్జెన్సీ అయిపోతుంది. నిన్న చూసిన మనిషి ఈరోజు చూడకుండా ఉంటాము. ఏదో మామూలుగా జ్వరం వచ్చినట్టుగా వచ్చి ఒక 15 రోజులు అయిన తర్వాత అతను బాగా సిక్ అయిపోయి ఇంక ఎమర్జెన్సీకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటారు. బంధువులు, మిత్రులు, స్నేహితులు అందరూ వచ్చేసి ఏడుస్తూ అతన్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి మరి అందరూ బాధపడుతూ వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేసి సిలిండర్ బాటిల్స్ ఎక్కేయడం, అటా ఇట అన్నట్టుగా ఉండి బాధపడుతున్న సమయాల్లో ఎలా ఉంటుంది? అలాంటి ఆపద ఎవరికి రావద్దు, అలాంటి విపత్తు ఎవరికి రావద్దు, అలాంటి భయంకరమైన పరిస్థితులు ఎవరికి రావద్దు. అకస్మాత్తుగా మనిషి జీవితాల్లో ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. మన ప్రాణాలు నెమ్మదిగా ఉండాలని, మనం ఎప్పటికీ సురక్షితంగా ఉండాలని ప్రార్థనలు చేయాలి, వాక్యం చదవాలి. దేవుని మాట వింటే మనిషి సురక్షితంగా ఉంటాడు. ఆయన మాటలు కఠినమైనవి కాదు, కానీ అవి క్రమశిక్షణ కలుగజేసేవి. ఒక క్రమంలో మనిషి నడుస్తే ఆ క్రమం వలన మనిషికి నెమ్మది, సమాధానము కలుగుతుంది. కొంచెం ప్రయాస, కానీ ఆ ప్రయాసానికి ప్రతిఫలము ప్రతి మనిషి కూడా పొందుకుంటాడు. మనము సోమరుల వలె నిద్రించినట్లయితే దానివలన నష్టం కూడా చూస్తాం. మనం ఎప్పుడు కూడా సోమరిపోతుల్లాగా ఉండటానికి వీలు లేదు. ఉదయకాలమే దేవుని సన్నిధిని వెతకడం వలన చాలా మంచిది.